ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే మస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే నేనైతే ముందుకెళ్తాను, ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీయగలుగుతాను ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే అరటికాయలతో చిప్స్ ఎలా తయారు చేయాలో నా స్టైల్లో చూపిస్తాను ఫ్రెండ్స్. పదండి చూసేద్దాం. నేనైతే 2 బనానాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ బనానాలు వచ్చేసి మా చెట్టువే. అందరికి పంచిన తర్వాత నాకు 4 బనానాలు మిగిలినాయి. అందులో 2 బజ్జీలు వేసేసాను ఆల్రెడీ, ఇంకా 2 మిగిలినాయి. మా పిల్లలు అయితే చిప్స్ అడిగారు. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఇంకా బనానాలు అయితే అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి పొట్టు గీకేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి వాటర్ వేయాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి, లావుగా కట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకు సాల్ట్ వాటర్లో వేస్తున్నానంటే కొంచెం బనానా ముక్కలకి జిడ్డులాగా ఉంటుంది, జిగుడు అనేది ఉంటుంది, అది పోవడానికి నేనైతే అందులో వేసి కట్ చేస్తున్నాను. మొత్తం అలా కట్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కడిగేసేసి వాటర్ అన్నీ చిమ్మిచ్చి జల్లిస్తారు కదా, ఇట్లా జల్లేసి ఒక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఫ్యాన్ గాలికి అయితే ఉంచాలి. ఫ్యాన్ గాలికి ఉంచడం వల్ల మొత్తము ఆరిపోతుంది. చూసారు కదా, ప్లేట్ నిండా వచ్చేసాయి 2 బనానాలకే. ఇప్పుడు నేను అలా పెట్టాను కదా, అలా పెట్టేసేసి ఫ్యాన్ గాలికి పెట్టేసిన తర్వాత మనకి అందులో కొంచెం కారం 1 స్పూన్ వేసాను, సాల్ట్ 1 స్పూన్ వేసాను. ఇంకా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వేసుకోవచ్చు. నేనైతే ఒకటికి సరిపోయింది. మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బనానా ముక్కలు అయితే వేసేసేయాలి. సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హైలో అయితే పెట్టొద్దు, మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మంచి కలర్ వచ్చే వరకు స్లోగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ అలానే ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి. నేనైతే 2 బనానాలు చేశాను కానీ చాలానే వచ్చినాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. చేస్తుంటేనే తినేసాను. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే తింటూనే ఉన్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.